మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ప్రధాన రహదారి వైపు షటర్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ సమయంలో మేము వేసుకున్న దుకాణాలను తొలగించారన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దుకాణాలు తొలగిస్తున్న వారికి షటర్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం వారికి షటర్లు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసిన తర్వాత నేను ఇక్కడ ఎవరి ప్లేస్లలో వాళ్ళకే షాప్ ఇస్తామని హామీ ఇచ్చిన మా కమిషనర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఫస్ట్ మాజీ ఎమ్మెల్యే గారు లేరు. ఇప్పుడు ఉన్న కమిషనర్ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళినా మాకు రెస్పాన్స్ అనేది ఇస్తలేదు. మా షాపులు మాకు కావాలని చెప్పి 10 సార్లు 20 సార్లు 100 సార్లు నచ్చిన మేము మున్సిపాలిటీ ఆఫీస్కు మాకైతే రెస్పాన్స్ ఏం లేదు మేడం. ఆల్రెడీ వినతి పత్రాలు కూడా ఇచ్చుకుంటున్నాము, వస్తున్నాం. ఇప్పటికి 10-20 సార్లు మేము నచ్చినాం. మా షాప్స్ మాకు కావాలని చెప్పేసి మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. కమిషనర్ గారికి ఇచ్చినాం, మున్సిపాలిటీ మన చైర్మన్ గారికి కూడా ఇచ్చినాం. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఏం రాలేదు. మా షాప్స్ మాకు కావాలి. వెరైటీలో అలర్ట్ అయిపోతున్నాయి. అన్ని ఎవరు డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అన్ని బెంగుడు అవుతుంది మార్కెట్లో. దయచేసి మా షాప్స్ మాకు కావాలని. అవకతవకలు బాగా జరుగుతున్నాయి. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఫస్ట్ రోడ్డు మీద అవుతుంది. మాకైతే షాప్స్ కంపల్సరీ కావాలని కమిషనర్ గారికి, చైర్మన్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ కోసం నిర్మించడానికి పాతవారి ప్రకారం సర్వే చేసి వారికి సీరియల్ నెంబర్లు ఇచ్చకుండా వారికే ఉన్నవారికే వారి స్థలాలు వారికే అని అప్పుడు ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య గారు, వెంకటేశ్వర్లు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది, ఓపెన్ కూడా అయింది. ఈ రోజున మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్ళి మా పేర్లతో సహా ఉన్నటువంటి లిస్టు కాకుండా మరో లిస్టు వచ్చింది. కమిషనర్ గారిని అడిగితే స్పందించడం లేదు. ఇప్పటికి 3 లిస్టులు మారినాయి. షటర్లు 40 మంది ఒక లిస్టు ఉండే, తర్వాత 30 లిస్టులు వచ్చింది. ఇప్పుడు 25 లిస్టు ఉన్నది. 25 లిస్టులో కూడా కూరగాయల మార్కెట్లో లేని వారి పేర్లే ఉన్నాయి తప్పితే ఉన్నవారి పేర్లు అయితే లేవు. దీనికి కమిషనర్, టీపీఓ, చైర్మన్ ఎన్నో అవకతవకలు చేసిందని మాకు తెలిసిపోయింది. ఇప్పటికైనా కమిషనర్ గారు, చైర్మన్ గారు, టీపీఓ గారు మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 2020లో కరోనా టైంలో మా షాపులు తీసేశారు కమిషనర్ గారు. అది మీ షాపులు మీకే ఇస్తాము అని చెప్పేసి అని హామీ ఇచ్చి, ముద్ర వేసి, సంతకాలు పెట్టేసి అందరి పేర్లు రాసి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మాకు పాతలం కాదని చెప్పేసి కొత్తలకు ఇస్తున్నారు, కొత్తలకు అమ్ముకుంటున్నారు. మా పాతలం కాదని చెప్పేసి మేము మా ఉపాధి హామీ ఇదంతా దీని మీద బతకాలే. మాకు 2 ఆడపిల్లని హ్యాండిక్యాప్, మాకు ఎలాంటి ఉపాధి హామీ లేదు. మాకు 5-6 షాపులు లేవు. మేము కిరాయిలు ఇచ్చుకొని బతుకులేము, కిరాయిలకు వచ్చి ఉంటలేము. మా ఓన్ షాపులు తీసేసారు కమిషనర్ సార్. మాకు ఇప్పుడు షాపు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. మరి ఏంటి మా బతుకులు చెప్పండి మీరు.